ఒకప్పుడు దేశాన్ని శాసించిన హస్తం ఇప్పుడు అస్తిత్వం కోసం ఆరాటపడుతోంది. ఢిల్లీ పీఠం దద్రిలీలా చక్రం తిప్పిన ఆ జాతీయ పార్టీ నేడు సొంత కూటమిలోనే సైడ్ క్యారెక్టర్గా మారుతుందా? రాహుల్ గాంధీ నాయకత్వంపై మిత్రపక్షాలే తిరుగుబాటు బావుటా ఎగురవేస్తున్నాయా? 2029 నాటికి ఆ కూటమికి బాస్ మారటం ఖాయమేనా? తెర వెనుక జరుగుతున్న ఆ పొలిటికల్ మైండ్ గేమ్ ఏంటి? స్టాలిన్, మమతా బెనర్జీ వేస్తున్న ఆ మాస్టర్ స్కెచ్ వెనుక ఉన్న అసలు వ్యూహం ఏంటి? చూద్దాం. ఇండియా కూటమిలో రేగుతున్న పొలిటికల్ తుఫానుపై ఎక్స్క్లూజివ్ రిపోర్ట్. జాతీయ రాజకీయాల్లో ఒకప్పుడు దశాబ్దాల పాటు తనదైన పవర్ చూపించిన ఆ పార్టీ పరిస్థితి ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. 2014 ఎన్నికల తర్వాత చూసుకుంటే ఆ పార్టీ ఎక్కేందుకు ప్రయత్నించిన ప్రతి మెట్టు వారిని మరింత దిగజార్చేలానే మారుతోంది. ఒకప్పుడు దేశాన్ని శాసించిన కాంగ్రెస్ పార్టీకి నేడు క్షేత్రస్థాయిలో ప్రజల నాడి పట్టుకోవడంలో ఘోరమైన వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. 12 ఏళ్లుగా అపోజిషన్లో ఉన్నప్పటికీ అధికారంలో ఉన్న ఎన్డీఏ సర్కార్పై బలమైన గళమెత్తడంలో ఆ పార్టీ నాయకత్వంలో ఎక్కడో తెలియని తడబాటు కదలాడుతూనే ఉంది. ఈ పరిస్థితులన్నీ చూస్తుంటే 2 అడుగులు ముందుకేసి 4 అడుగులు వెనక్కి అన్నట్లుగా వారి పొలిటికల్ జర్నీ సాగుతోందనేది అక్షర సత్యం. ఇది కాంగ్రెస్కు చేదు నిజమైనా యాక్సెప్ట్ చేయక తప్పని పరిస్థితి. ప్రస్తుతం దేశంలో అధికార పక్షాన్ని ఢీకొట్టేందుకు కాంగ్రెస్ నేతృత్వంలో ఇండియా కూటమిగా అంతా ఏకమయ్యారనేది పైకి కనిపిస్తున్న దృశ్యం. కానీ గ్రౌండ్ రియాలిటీ అందుకు పూర్తి భిన్నంగా ఉందనేది పొలిటికల్ సర్కిల్స్ చెబుతున్న మాట. కూటమిలో అగ్రనేతగా ఉన్న రాహుల్ గాంధీ నాయకత్వం పట్ల మిత్రపక్షాల్లో రోజురోజుకు తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తమవుతూ ఉండడమే దీనికి ప్రధాన కారణం. రాహుల్ తీసుకుంటున్న నిర్ణయాలు, లీడర్షిప్ స్టైల్పై ఇండియా అలయన్స్ పార్టీలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయనేది ఢిల్లీ వర్గాల్లో నడుస్తున్న ఇన్సైడ్ టాక్. అందరినీ కలుపుకొని పోవడంలో కాంగ్రెస్ హైకమాండ్ ఫెయిల్ అవుతోందనే స్పష్టమైన సంకేతాలిస్తోంది. ఈ అసంతృప్తి కూటమిలో రాబోయే కుదుపులకు ముందస్తు హెచ్చరిక లాంటిదే. సొంత కూటమిలోనే కాంగ్రెస్ పార్టీకి పొలిటికల్ ఈక్వేషన్స్ ఏమాత్రం అనుకూలించడం లేదు. అగ్నికి వాయువు తోడైనట్లుగా తగుదునమ్మా అంటూ అటు కమ్యూనిస్టులు సైతం హస్తం పార్టీపై బహిరంగంగానే వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు మూలిగేనక్క మీద తాటికాయ పడ్డట్టు అన్న సామెతను నిజం చేస్తూ బెంగాల్లో బలమైన ఫోర్స్గా ఉన్న తృణమూల్ కాంగ్రెస్, దేశ రాజధాని ఢిల్లీని ఏలుతున్న ఆమ్ ఆద్మీ పార్టీలు ఇప్పటికే ఇండియా కూటమికి అఫీషియల్గా దూరంగా జరిగాయి. సీట్ షేరింగ్ దగ్గర మొదలైన ఈ గ్యాప్ ఇప్పుడు ఎవరి దారి వారిదే అన్న స్థాయికి చేరింది. ఇలాంటి కీలకమైన రీజనల్ పార్టీలు సైడ్ అవ్వడం జాతీయ స్థాయిలో కాంగ్రెస్ గ్రాఫ్ని మరింత పడేస్తోందన్నది ఈ పరిణామాల్ని గమనిస్తే ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది. నార్త్ ఇండియాలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దయనీయంగా మారిన వేళ కొద్దో గొప్పో దక్షిణాదిన మాత్రమే హస్తం పార్టీకి కొంత ఆదరవు దక్కుతోంది. పలు రాష్ట్రాల విజయాలతో పాటు ప్రత్యేకించి తమిళనాట హస్తంతో చేతులు కలిపిన డీఎంకే కూటమిలో చాలా యాక్టివ్గా ఉంది. కానీ ఇక్కడే కాంగ్రెస్కి ఒక ఊహించని షాక్ తగిలింది. డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ ఇటీవల ఇచ్చిన సిగ్నల్స్ కాంగ్రెస్ హైకమాండ్కు నిద్ర లేకుండా చేస్తున్నాయి. ఇండియా కూటమి నాయకత్వం వహించడానికి నేను సైతం రెడీ అంటూ ఆయన సుముఖత వ్యక్తం చేయడం ఇప్పుడు నేషనల్ పాలిటిక్స్లో హాట్ టాపిక్గా మారింది. స్టాలిన్ చేసిన ఈ ప్రకటనతో ఇండియా కూటమిలో అగ్రనేత రాహుల్ గాంధీ భవిష్యత్ మరింత ప్రశ్నార్థకంలోకి నెట్టివేయబడిందనేది పొలిటికల్ ఎనలిస్టులు బలంగా విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే హిందీ బెల్ట్లో సరైన మైలేజ్ లేక సతమతమవుతున్న కాంగ్రెస్కి ఇప్పుడు బాగా నమ్ముకున్న సౌత్లోనూ మిత్రపక్షాల నుంచే కాంపిటీషన్ రావడం ఏమాత్రం డైజెస్ట్ చేసుకోలేని పరిణామం. స్టాలిన్కున్న పొలిటికల్ సీనియారిటీ, ముఖ్యమంత్రిగా ఆయన ట్రాక్ రికార్డ్ చూసి మిగతా రీజనల్ పార్టీలు ఆయన వైపే మొగ్గు చూపే అవకాశాలున్నాయని ఇట్టే అర్థమవుతుంది. ఒకవేళ అదే జరిగితే రాహుల్ గాంధీని నెమ్మదిగా సైడ్ చేసి స్టాలిన్ని ఫ్రంట్ ఫేస్గా ప్రొజెక్ట్ చేసే భారీ స్కెచ్ కూటమిలో అంతర్గతంగా నడుస్తోందన్న అనుమానాలు సైతం రేకెత్తిస్తున్నాయి. ఇక
ఇక దేశ రాజకీయ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చే కీలక ఘట్టం భవిష్యత్తులో జరగబోతోంది. ఇటీవల ముగిసిన 3 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో పాటు త్వరలో జరగబోయే పశ్చిమ బెంగాల్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇండియా కూటమిలో అనూహ్యమైన మార్పులకు కారణం కానున్నాయనేది మాత్రం తథ్యం. ఈ స్టేట్స్లోని ఎన్నికలు ఇండియా అలయన్స్కు డూ ఆర్ డై లాంటివి. అయితే ఇక్కడ కూటమి ప్రయోజనాల కంటే ప్రాంతీయ నేతలే డామినేట్ చేసేలా ఉన్నారు. ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా ఇండియా కూటమిలో ఏ పార్టీకి ఆ పార్టీ సొంత ఎజెండాతోనే ఫార్వర్డ్ అవుతూ ఉండడం గమనార్హం. మమతా బెనర్జీ అయినా, ఎంకే స్టాలిన్ అయినా తమ రాష్ట్రాల్లో సింగిల్ హ్యాండ్తో పట్టు నిలుపుకోవడమే ఫస్ట్ ప్రియారిటీగా వ్యూహాలు రచిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో అత్యంత కీలకమైన పశ్చిమ బెంగాల్లో దీదీ మమతా బెనర్జీ, తమిళనాడులో స్టాలిన్ ఇద్దరూ భారీ మెజారిటీతో గెలిస్తే మాత్రం ఇండియా కూటమి ఈక్వేషన్స్ పూర్తిగా మారిపోతాయి. వారి రాష్ట్రాల్లో వారు క్లీన్ స్వీప్ చేస్తే జాతీయ స్థాయిలో ఖచ్చితంగా వీరిద్దరే పైచేయి కావడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది. అప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ వీరు చెప్పినట్లు వినాల్సిందే తప్ప వారిపై పెత్తనం చెలాయించే స్కోప్ ఏమాత్రం ఉండదు. కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతీయ పార్టీల సపోర్ట్పై పూర్తిగా ఆధారపడాల్సిన పరిస్థితి వస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ భారీ విజయం వారిని జాతీయ రాజకీయాల్లో కింగ్ మేకర్లుగానో లేక ఏకంగా కింగ్లుగానో నిలబెట్టే పవర్ఫుల్ ఛాన్స్ ఇస్తుంది అనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చనీయాంశం. ఈ ప్రాంతీయ తృణమూల్ డీఎంకే పార్టీలు బలపడే కొద్దీ ఇండియా కూటమిలో కాంగ్రెస్ స్పేస్ అంతకంతకు తగ్గిపోతూ వస్తోంది. వాస్తవానికి రాహుల్ గాంధీని ఒక చరిష్మాటిక్ లీడర్గా పబ్లిక్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ ఎంత ట్రై చేస్తున్నా అది గ్రౌండ్ లెవెల్లో వర్కౌట్ అవడం లేదు. దీనికి తోడు ప్రతిపక్ష కూటమిలో సమర్థవంతమైన ప్రత్యామ్నాయ నాయకులు తెరపైకి వస్తూ ఉండడంతో రాహుల్ లీడర్షిప్ క్రైసిస్లో పడిపోయినట్లు స్పష్టమైన సంకేతాలిస్తోంది. రీజనల్ పార్టీలు తమ భుజాలపై కాంగ్రెస్ని మోయడానికి ఏమాత్రం ఇష్టపడ్డం లేదు. అవసరమైతే తామే ఫ్రంట్ సీట్లో కూర్చొని నేషనల్ పాలిటిక్స్ ని నడిపించేందుకు ప్రాంతీయ స్ట్రాంగ్ మెన్స్ అంతా ఒక మాస్టర్ ప్లాన్తో రెడీ అవుతున్నారనేది ఢిల్లీ పాలిటిక్స్లో ఓపెన్ సీక్రెట్గా మారిపోయింది. ఈ పరిణామాలన్నీ సమీకరించి చూస్తుంటే 2029 సార్వత్రిక ఎన్నికల నాటికి ఇండియా కూటమి ముఖచిత్రం పూర్తిగా కొత్తగా దర్శనమిచ్చేలా ఉంది. రాబోయే జనరల్ ఎలక్షన్స్ నాటికి కూటమికి బలమైన ఏకైక నేతగా రాహుల్ గాంధీ కొనసాగుతున్నారన్న గ్యారంటీ ఏమాత్రం కనిపించడం లేదు. ఆయన్ను మెల్లగా వెనక్కి నెట్టి ఆ స్థానాన్ని మరింత పవర్ఫుల్గా ఉన్న ఇతర ప్రాంతీయ నేతలు కైవసం చేసుకుంటారన్న వార్తలు ఇప్పటికే రాజకీయ వర్గాల్లో తీవ్రంగా ఊపందుకున్నాయి. ఈ పవర్ రేసులో మమతా బెనర్జీ, ఎంకే స్టాలిన్ లాంటి సీనియర్లు మొదటి వరుసలో ఉండి చక్రం తిప్పే అవకాశాలే మెండుగా ఉన్నాయని విశ్లేషిస్తున్నారు. కాంగ్రెస్ ఈ పరిస్థితిని ఎలా హ్యాండిల్ చేస్తుందనేది ఆ పార్టీ అస్తిత్వానికే అతిపెద్ద పరీక్షగా మారనుంది. మొత్తంగా చూస్తే ఒకప్పుడు దేశ రాజకీయాలను తమ గుప్పిట్లో పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ ప్రయాణం ఇప్పుడు అత్యంత క్లిష్ట దశకు చేరుకుంది. ఫ్రంట్ రన్నర్ నుంచి ఫాలోవర్గా మారే ప్రమాదం ఆ పార్టీ ముంగిట స్పష్టంగా కనిపిస్తోంది. ఇండియా కూటమి పేరుతో విపక్షాల్ని ఏకం చేసినా ఆ కూటమికి నాయకత్వం వహించే నైతిక అర్హతను, మిత్రపక్షాల విశ్వాసాన్ని రాహుల్ గాంధీ నిలబెట్టుకోలేకపోతున్నారనేది నగ్న సత్యం. వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి నేషనల్ పాలిటిక్స్లో కాంగ్రెస్ రోల్ పరిమితం అవుతుందా లేక ప్రాంతీయ పార్టీలదే అప్పర్ హ్యాండ్ అవుతుందా అన్నది త్వరలో జరిగే ఎన్నికల రిజల్ట్స్ తేల్చి చెప్పనున్నాయి. ఏదేమైనా హస్తం పార్టీకి రాబోయే రోజులు సవాళ్లతో కూడినవే అనడంలో ఎలాంటి డౌట్ లేదు. చూస్తారుగా, ఒకప్పుడు కింగ్లో ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు కింగ్ మేకర్ల చేతిలో కీలుబొమ్మగా మారే పరిస్థితి ఏర్పడింది. ప్రాంతీయ పార్టీల ఆధిపత్య పోరులో జాతీయ పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారుతుంది. నాయకత్వం అంటే కేవలం వారసత్వంగా వచ్చేది కాదు. ప్రజల నాడి, మిత్రుల విశ్వాసం గెలుచుకున్నప్పుడే అది సాధ్యం. రాహుల్ గాంధీ ఈ నిజాన్ని గ్రహించేలోపు ఇండియా కూటమి పగ్గాలు చేజారటం ఖాయంగా కనిపిస్తోంది. కాలం ఎవరికైనా సమాధానం చెబుతుంది. కానీ కాంగ్రెస్కు ఇప్పుడు ఆ కాలమే అతిపెద్ద సవాల్గా మారింది.